అందరికీ నమస్తే, వెల్కమ్ టు కామన్ మ్యాన్ న్యూస్. నేను మీ చందు. ఇక ఓట్ల పండుగ అయితే అయిపోయింది. 11వ తారీఖు ఓట్ల పండుగ అయిపోయింది. 13వ తారీఖు రిజల్ట్ బయటకు వచ్చింది. 16వ తారీఖు ఇవాళ మేయర్, మున్సిపల్ చైర్మన్లను ఎన్నుకునే ప్రక్రియ మొదలవుతున్న సందర్భంలో ఇక ఆల్రెడీ మొదలైపోయింది. అటు ఓడిపోయినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఆ 11వ తారీఖు ముందు రోజు పంచినటువంటి డబ్బులు కావచ్చు, చీరలు కావచ్చు, అదేవిధంగా వాళ్ళకు గుర్తు కేటాయించిన విధంగా ఏదైనా ఇతర వస్తువులు ఏదైనా వాళ్ళ ఇంటికి పంపించుంటే వాళ్ళు వసూళ్ల పర్వానికి పాల్పడుతూ ఉన్నారు. మరి అట్టెట్లుంటుందా, మేము ఓడిపోయినాం కదా, మీరు మాకు ఓటేయలేదని చెప్పి వసూలు చేసుకుంటారు. కొంతమంది అయితే ఈ రకంగా వసూలు చేసుకుంటారు. ఇది మాట అయితే మీ నాన్న పేరు ఏంది? మాట నర్సమ్మ. మీరు మంత్రాలు ఇవ్వరు, మీరు రమ్మనాలు ఇవ్వరు, వచ్చి అడుక్కునేందుకు చెప్పు. 3000 లెక్క పెట్టుకో. రేపు ఉండే డబ్బులు మిమ్మల్ని ఏకరు ఇప్పుడు కదా. అవన్నీ మనకి ఎందుకు దమ్ము లేక అవన్నీ మనకి ఎందుకు సంపన్న చూసిరు కదా. ఇక గిట్లున్నది పరిస్థితి. ఏంటంటే సిగ్గు, శర, జ్ఞానం, బుద్ధి, మానం, ఇజ్జత్, మానం ఏది లేకుండా అసలు ఎలక్షన్లల్లా ఓటుకు నోటు వంచొద్దు, ఓటుకు ప్రజలను ప్రలోభ పెట్టొద్దు అన్న నియమ నిబంధనలను మరిచి ఈ రకంగా బరి తెగించి ఈరోజు డైరెక్ట్గా ఇంత యథేచ్ఛగా పైసలు అడుక్కుంటారు. అంటే ఈ అభ్యర్థులను దేనితోటి కొట్టమంటారు? చెప్పుతోటి కొడితే సరిపోతుందా, లేకపోతే చెప్పేటన్నా పెట్టి మరల పెట్టి కొడితే మంచిగా ఉంటుందా? ఇది ప్రజలు ఆలోచించుకోవాలి. ఎందుకంటే ఇదంతా చాలా నియోజకవర్గాలలో, చాలా మున్సిపల్ ఎన్నికలు జరిగిన చోట జరుగుతున్నటువంటి, ఇప్పుడు ఏలుపడుతున్నటువంటి సన్నివేశాలు. కొంతమంది చీరలు పంచిరట, కొంతమంది పైసలు ఇచ్చిరట, కొంతమంది ఓట్లు వేయించుకున్నట. ఈ రకంగా అంటే గాస్తా సిగ్గుశరం లేని బతుకులు మీరు ఓటుకు అంటే వాళ్ళను పైసలతోటి వాళ్ళ ఓటు కొనుక్కునే ప్రయోజనానికి తెరలేపిర్రా. మీరు ఎంత దుర్మార్గులు అంటే ఇంకా ఒట్టేసుకున్నాడు. ఓటుకు పైసలు ఇచ్చి అంటే వాళ్ళ 1000 రూపాయలు, మీ 1000 రూపాయల ఓటుతోటి వాళ్ళ 5 ఏళ్ళ నిన్ను అడిగే అధికారాన్ని, నిన్ను అడిగే నిలదీసే హక్కును నువ్వు కొనుక్కుందాం అనుకున్నావురా? చూడండి ప్రజలారా, మీరు మీ ఓటును అమ్ముకుంటే, మీరు మీ ఓటును ఇట్లా దుర్వినియోగం చేసుకుంటే ఇలాంటి దొంగలదే రాజ్యం అయిపోతుంది. అందుకోసం తస్మాత్ జాగ్రత్తగా ఉండండి. మునుముందు జరిగే ఎలక్షన్లకైనా మీ స్వతహాగా మీకు మీరుగా మీ నచ్చిన వాళ్ళకు ఓట్లు వేసుకోవాల్సిందిగా, అదేవిధంగా మీరు కూడా ప్రజాప్రతినిధులుగా ఎన్నుకోబడాలి అని అంటే మీరు ఈ ప్రజాస్వామ్యంలో వీలైనంత వరకు మీరు రాజకీయాలలో రండి, రాజకీయ నాయకులుగా మారండి. అంతేగాని ఇలాంటి లుచ్చ దొంగల వల్ల అసలు ఈ ప్రజాస్వామ్యమే అంత కూని అయిపోయే విధంగా ఉంది. దీని పట్ల ఎలక్షన్ కమిషన్ కూడా పెడశౌర పెట్టినట్టుగా తెలుస్తూ ఉంది. ఎందుకంటే ఇంత యథేచ్ఛగా అసలు ఏంది ఇది, వ్యవహారం ఏంది, ఏమన్నా అర్థం పర్థం ఉందా? ఎటుపోతుంది ప్రజాస్వామ్యము? ఒకసారి ఆలోచించాలి. ఎందుకంటే గెలిచినోడు మంచిగానే ఉంటుండొచ్చు, ఓడిపోయినోడు ఈ రకంగా. ఈరోజు వీడు గెలిచి వాడు ఓడిపోతే వాడో రకంగా, ఆ రకంగా ఉన్నది. అర్థం చేసుకోండి ప్రజలారా. ఇది మన ముందుకు వచ్చినటువంటి అంశం. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ.